హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు బాబా బోధన కథ. ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలు అంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామి, అబద్ధాలు చెప్పకుండా, పాపాలు చెయ్యకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు, సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు వసూళ్ల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడిపాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయనా, ఈ 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామి, మృత్యువుని ఎదురుగా ఉంచుకుని ఎలా పాపాలు చెయ్యగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా. మీ ఇంట్లో ఈవేళ ఆవి చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మర్చిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ. ఇప్పుడు మనం వేరొక కథలోకి వెళదాం. ఆ కథ పేరు పులి మేకపిల్ల. ఒక మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉండేది. వయసులో చిన్నదైన తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకెళ్ళాడు. ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకుని వెనకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదటి గజగజ వణికిపోయింది. ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది. పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధం కాగానే, పులిరాజా, ఒక్క నిమిషం ఆగండి. మీకు నేను 3 నిజాలు చెప్తాను. అది నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల. మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో, సరే చెప్పు అంది పులి కుతూహలంగా. నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది. అయినా చంపకుండా వదిలేశాను అని చెప్తే అవి నమ్మవు, నిజమేనా? నిజమే అంది పులి. అలాగే నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెప్తే అవి కూడా నమ్మవు, నిజమేనా అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది. ఇక 3వ నిజం. చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు, నిజమే కదూ అంది మేకపిల్ల. అంత చిన్న పిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే, నువ్వు చాలా తెలివైన దానివి. నిన్ను వదిలేస్తున్నాను పో అంది. అమ్మయ్య, ఇంకెప్పుడూ అమ్మని వదిలి వచ్చేయకూడదు అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది మేకపిల్ల. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ 2 కథలు? ఈ 2 కథల్లోని నీతిని గమనించారు కదా. ఈ కథలు గనక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.